హాయ్ అండి. మిస్టర్ అరగంట్ హస్బెండ్ పార్ట్ 47. ఇక వంటగదిలోకి వెళ్ళిన ఆరోహి, అందరూ సాయంత్రమే వస్తారు, ఇప్పుడు నాకు ఒకదాని కోసం ప్రత్యేకంగా వంట చేయాల్సిన అవసరం లేదు అనుకుని వచ్చి సోఫాలో కూర్చుంది. వెంటనే గత రాత్రి అర్జున్తో గడిపిన మధుర క్షణాలు గుర్తొచ్చి ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఒకప్పుడు అమ్మ ఒత్తిడితో జరిగిన ఈ పెళ్లిలో తనను అస్సలు ఇష్టపడనని చెప్పిన అర్జున్ ఇప్పుడు తన లేకుండా ఉండలేడన్న స్థితికి చేరుకోవడం తలుచుకుని ఆమె హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. అతని గురించి ఆలోచిస్తూ కూర్చున్న ఆమెకు ఒక్కసారిగా అర్జున్తో మాట్లాడాలి అని కోరిక కలిగింది. వెంటనే ఫోన్ తీసుకుని కాల్ చేయబోయింది. కానీ వెంటనే ఆగిపోయి కాలు మళ్ళీ వెంటనే కట్ చేసింది. వద్దు వద్దు, ఆయన పనిలో బిజీగా ఉంటారు, నేను అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు. పైగా ఎందుకు ఫోన్ చేశావని అడిగితే మరేం చెప్పాలి, మళ్ళీ నన్ను ఆట పట్టిస్తారు అని అనుకుని ఫోన్ను పక్కన పెట్టింది. అంతలోని ఇంట్లోకి హేమ, ఆశ వచ్చారు. సోఫాలో ఒంటరిగా కూర్చుని తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్న ఆరోహిని చూసి నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చారు. సిగ్గుతో ఎర్రబడిన ఆరోహి ముఖాన్ని చూసిన హేమకు అనుభవంతో ఆమె మెడపై కనిపించిన చిన్న గుర్తు కూడా కనిపించింది. అది గమనించిన హేమ ముఖంలో చిరునవ్వు మెరిసింది. నెమ్మదిగా ఆమె పక్కనే వచ్చి కూర్చుంది. అర్జున్ గురించిన ఆలోచనలో మునిగిపోయిన ఆరోహికి తన పక్కన ఎవరూ కూర్చున్నట్టుగా అనిపించి తిరిగి చూసింది. ఎదురుగా హేమ, ఆశ కూర్చొని ఉండడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వెంటనే లేచి నిలబడి, అత్తమ్మా, ఆశమ్మ, మీరెప్పుడు వచ్చారు? ఉండండి, మీకు నీళ్లు తీసుకొస్తాను అని తొందరగా వంటగది వైపుకు పరిగెత్తింది. ఆరోహి నీళ్లు తీసుకొచ్చి హేమకి, ఆశ చేతి ఇచ్చింది. సారీ అత్తమ్మా, నేను ఏదో ఆలోచనలో ఉండిపోయాను, మీరు వచ్చిన విషయం కూడా గమనించనే లేదు అని తల వంచి చెప్పింది. ఆశ చిరునవ్వుతో, నువ్వు వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకో, తర్వాత మిగతా పనులు చూసుకుంటే సరిపోతుంది అంది. సరే అని తలూపి తన బ్యాగ్ తీసుకుని గది వైపుకి వెళ్ళింది. ఆరోహి కూడా, అత్తమ్మ, మీరు కూడా రెస్ట్ తీసుకోండి, నేను వంట పూర్తయ్యాక మిమ్మల్ని లేపుతాను అంటూ వంటగది వైపుకి వెళ్ళబోతూ ఉండగా హేమ ఆరు చేయి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టింది. ఆరోహి, నీకు అర్జున్కి మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయాయా? అతను నిన్ను తన భార్యగా పూర్తిగా అంగీకరించాడా? మీ ఇద్దరు కొత్త జీవితం సంతోషంగా మొదలైందా అని ప్రేమగా అడిగింది. అనుభవంతో చాలా విషయాలు అర్థమైనా తన కొడుకు స్వభావం తెలిసిన హేమకు ఆ మాట ఆరోహి నోటితోనే వినాలనిపించింది. ఆ ప్రశ్న విన్న ఆరోహి ఒక్కసారిగా సిగ్గుపడింది. ఆమె ముఖం ఎర్రబడి హేమ వైపు కూడా చూడలేక తల వంచింది. కొద్దిసేపటికి తర్వాత మెల్లగా అవునత్తమ్మా అని తలూపింది. ఆ ఒక్క మాట హేమ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వెంటనే ఆరోహిని హత్తుకుని, చాలా సంతోషకరమైన వార్త చెప్పావు తల్లి, నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను అంది. ఆనందంతో ఆమె కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. అత్తమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు అని ఆరోహి బాధగా అడిగింది. హేమ ఆమె ముఖాన్ని ప్రేమగా తాగుతూ, ఇవి బాధ కన్నీళ్లు కావమ్మా, ఆనంద కన్నీళ్లు. ఒకప్పుడు జరిగిన సంఘటన వల్ల నా కొడుకు జీవితం ఏమవుతుందో అని ప్రతిరోజు భయపడేదాన్ని. మీ పెళ్లి చేసిన తర్వాత కూడా అతను నీతో ఎలా ప్రవర్తించాడో చూసి నా కొడుకు జీవితాన్ని సరి చేయాలనే ప్రయత్నంలో నీ అమాయక జీవితాన్ని పాడు చేశానేమోనని ఎన్నోసార్లు బాధపడ్డాను తల్లి అని. కానీ ఈ రోజు మీరిద్దరూ సంతోషంగా ఉన్నారని తెలుసుకుని నా మనసు నిండిపోయింది ఆనందంతో. ఇక ఇప్పుడే దేవుడికి నెయ్యి దీపం వెలిగించి వస్తాను అంటూ దేవుడి గది వైపుకు నడిచింది. హేమ ఆనందాన్ని చూసిన ఆరోహి ముఖంలో కూడా తృప్తి నిండిన చిరునవ్వు విరిసింది. ఆ రోజు ఆఫీసులో పని చాలా ఎక్కువగా ఉండటంతో అర్జున్ కు ఒక క్షణం కూడా రెస్ట్ దొరకలేదు. మధ్యాహ్నం ముఖ్యమైన మీటింగ్ ఉండటంతో అతను పూర్తిగా పనిలో ఉండిపోయాడు. భోజనం కూడా సరిగ్గా చేయలేకపోయాడు. ఆశ్రయ్ వచ్చినా అతను ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చాడని భావించి సాయంత్రానికే తనని ఇంటికి పంపించేశాడు. మిగిలిన పనులన్నీ ఒంటరిగా పూర్తి చేసి ఇంటికి చేరేసరికి రాత్రి 11 గంటలయ్యింది. ఇంట్లో హేమతో పాటు అందరూ ప్రయాణం అలసటతో ముందుగానే నిద్రపోయారు భోంచేసి. కానీ ఆరు మాత్రం ఇంకా రాని తన భర్త కోసం హాల్లో సోఫాపై కూర్చొని ఎదురు చూస్తుంది. టీవీ ఆన్ చేసి ఉన్న ఆమె మనసంతా అర్జున్ గురించి ఆలోచిస్తుంది. గత రాత్రి లేటుగా నిద్రపోవటంతో ఆమెకు నిద్ర ముంచుకొస్తుంది. అయినా హేమ చెప్పిన మాట గుర్తొచ్చింది. అర్జున్ ఎంత లేటుగా వచ్చినా ఇంట్లోనే భోజనం చేస్తాడు, బయట తినడు. అందుకే అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. చివరకు రాత్రి 11 గంటలకు అర్జున్ ఇంటికి చేరుకున్నాడు. రోజంతా పనిచేసి బాగా అలసిపోయిన అతనికి వెంటనే వెళ్లి పడుకోవాలని అనిపిస్తుంది.
కోటును తీసి భుజంపై వేసుకుని లోపలికి వచ్చిన అతని కళ్ళకు తన కోసం సోఫాపై ఎదురు చూస్తున్న ఆరు కనిపించింది. ఎంత అలసటలో ఉన్నా ఆమెను చూసి చిరునవ్వు చిందిస్తూ, ఆరోహి, భోంచేసావా అని ప్రేమగా అడిగాడు. వెంటనే ఆరు లేచి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, నేను భోజనం వేడి చేసి తీసుకొస్తాను అని అంది. అర్జున్ అలసటగా ఆమె వైపుకు చూసి, నాకు ఇప్పుడు భోజనం చెయ్యాలి అనిపించడం లేదు, నువ్వు తినేసి పడుకో, నాకు ఇప్పుడు నిద్ర ఉంటే చాలు, ఇక నాకేమీ వద్దు అని చెప్పి నెమ్మదిగా గది వైపుకు నడిచాడు. అతని ముఖంలో కనిపిస్తున్న అలసటను గమనించిన ఆరోహి వెంటనే వంటగదిలోకి వెళ్లి భోజనాన్ని వేడి చేసి ప్లేట్లో పెట్టుకుని గదిలోకి వచ్చింది. అక్కడికి వచ్చి చూడగా బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే మంచంపై అలసటగా పడుకున్న అర్జున్ కనిపించాడు. అతన్ని చూసి ఆమె మనసు కదిలిపోయింది. అతని పక్కనే కూర్చుని మెల్లగా తన తలను నిమురుతూ, లేవండి, మీకోసం భోజనం తీసుకొచ్చాను, కొంచెం తిని పడుకోండి అని మెల్లగా లేపింది. ఆరోహి సహాయంతో అర్జున్ కూర్చున్నాడు. అతని కళ్ళల్లో తీవ్రమైన అలసట స్పష్టంగా కనిపిస్తుంది. ఆరోహి ఎంతో ఓర్పుగా అతనికి భోజనం తినిపించి చివరగా నీళ్లు కూడా ఇచ్చింది. భోజనం పూర్తయ్యాక అర్జున్ మళ్ళీ మంచంపై అలసటగా పడుకున్నాడు. ప్లేట్ ని కింద పెట్టిన ఆరోహికి తనకు మాత్రం తినాలన్న మనసే రాలేదు. మళ్ళీ గదిలోకి వచ్చి చూడగా అర్జున్ చెప్పులు కూడా విప్పకుండా అలాగే నిద్రలోకి జారిపోయాడు. ఎంతగా అలసిపోయారో అని మనసులోనే అనుకుంది. నెమ్మదిగా అతని కాళ్ళ దగ్గర కూర్చుని చెప్పులు తీసి పక్కకు పెట్టింది. తర్వాత అతన్ని సౌకర్యంగా పడుకోబెట్టి దుప్పటిని సరిచేసి కప్పింది. అతని పక్కనే పెట్టిన ఫోను, పర్సును తీసి టేబుల్ పై జాగ్రత్తగా ఉంచింది. ఆ తర్వాత తన డ్రెస్ తీసుకుని ఇక వాష్రూమ్ కి వెళ్లి రెడీ అయి వచ్చింది. గదిలోని లైట్లన్నీ ఆఫ్ చేసి నెమ్మదిగా అర్జున్ పక్కనే పడుకుంది. అర్జున్ పక్కనే పడుకున్న ఆరోహి అతని వైపుకు తిరిగి చూసింది. బయట నుంచి వెన్నెల గద అంతా పరుచుకుని ఉండటంతో నిద్రలో ఉన్న అర్జున్ ముఖం ఆమెకు స్పష్టంగా కనిపిస్తుంది. అతని ముఖాన్ని రెప్ప వేయకుండా చూస్తూ ఉండగా గత రాత్రి ఇద్దరూ కలిసి గడిపిన మధురమైన క్షణాలు ఆమెకి గుర్తొచ్చాయి. ఆ జ్ఞాపకాలతో ఆమె పెదవులపై చిరునవ్వు విరిసింది. నెమ్మదిగా అతని నుదుటిపై పడిన జుట్టుని వెనక్కి సర్ది అతని చేతిని తన చేతిలోకి తీసుకుని తన చెంప మీద పెట్టుకుంది. అలా అతని ముఖాన్ని చూస్తూనే ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకే తెలియదు. ఉదయాన్నే మేల్కొన్న ఆరోహికి తనని ఎవరో హత్తుకుని ఉన్నట్టుగా అనిపించింది. కళ్ళు తెరిచి చూడగా అర్జున్ చేతుల్లో తను సేద తీరుతున్నట్లు కనిపించింది. ఆమె ముఖంలో మళ్ళీ చిరునవ్వు మెరిసింది. మెల్లగా అతని నుదుటిపై ఉన్న జుట్టుని సరిచేసి ప్రేమగా ఒక ముద్దు పెట్టింది. అర్జున్ మాత్రం ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నాడు. అతనికి తెలియకుండా నెమ్మదిగా లేచి ఇక ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకి వచ్చింది. ఇంకా ఇంట్లో ఎవరూ లేవలేదు. ముందుగా ముగ్గు వేసి తులసి పూజ చేసి తర్వాత వంటగదిలోకి వెళ్లి టిఫిన్ రెడీ చేయటం స్టార్ట్ చేసింది. అప్పుడే వంటగదిలోకి వచ్చిన హేమ, గుడ్ మార్నింగ్ గారు, ఎంత తొందరగా లేచావా అని కాఫీ కప్పు తీసుకుంటూ అడిగింది. తొందరగా మెలకు వచ్చింది, అందుకే లేచేశాను అత్తమ్మ అని ఆరోహి నవ్వుతూ సమాధానం చెప్పింది. హేమ కూడా చిరునవ్వుతో కాఫీ తీసుకుని బయటికి వెళ్ళింది. ఇక ఆరోహి అర్జున్ మధ్య అనుబంధం పెరుగుతూ ఉండడం చూసి రాత్రంతా ఆలోచనలో గడిపిన నిత్య కూడా ఉదయం తొందరగానే లేచింది. స్నానం చేసి కిందకి వచ్చేసరికి అత్తా కోడలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కాఫీ తాగడం చూసి ఆమెకు మళ్ళీ అసహనం కలిగింది. అయినా తన మనసులో ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా ఈసారి ఎలాంటి వెటకారంగా మాట్లాడకుండా నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. ఆరోహిని చూసి నవ్వుతూ కాఫీ తీసుకుని హాల్లోకి వచ్చి కూర్చుంది. ఆమె ఎలా ప్రవర్తించడం చూసి ఆరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సరే, కనీసం ఇప్పుడైనా మారిందేమో అని అనుకుని తన పని తను చేసుకుంటూ టిఫిన్ రెడీ చేసింది. కాఫీ తాగి కప్పు తిరిగి వంటగదిలో పెట్టిన నిత్య హేమకు వినిపించేలా, అత్తయ్య, ఆశ్రయ్ గారు ఇంకా లేవలేదు, నేను వెళ్ళి లేపొస్తాను అని చెప్పి పైకి వెళ్ళింది. అక్కడికి వెళ్లి అర్జున్ గది వైపుకు తొంగి చూసింది. కాని గదిలో అర్జున్ కనిపించలేదు. అసహనంతో నేలపై కాలు బలంగా బాది అని తన గది వైపుకి వెళ్ళిపోయింది. ఇంకా స్నానం చేసి రెడీ అయిన అర్జున్ ఇక ఆ రోజు ఆఫీస్ కు త్వరగా వెళ్లాల్సి ఉండడంతో కిందకి వచ్చాడు. అందరూ కలిసి టిఫిన్ చేయడానికి కూర్చున్నారు. ఆరోహి, నువ్వు కూడా వచ్చి మాతో కలిసి తిను అని చెప్పింది హేమ. తర్వాత తింటాను అత్తమ్మా అని చెప్పిన ఆరోహి చీర కొంగును నడుముకి బిగించి అందరికీ టిఫిన్ వడ్డించడం స్టార్ట్ చేసింది. అయితే అర్జున్ చూపులు మాత్రం మళ్ళీ ఆరోహి వైపుకే తిరుగుతున్నాయి.
ఆమె ఇంటి పనుల్లో నిమగ్నమై అందరినీ చూసుకుంటూ తిరుగుతున్న తీరు అతని దృష్టిని పదే పదే ఆకర్షిస్తుంది. టిఫిన్ వడ్డించడానికి ఆరోహి అర్జున్ దగ్గరికి రాగానే తన చీర కొంగు వెనుక దాగి ఉన్న నడుంపై అతని చూపు వెళ్ళింది. చుట్టూ అందరూ తమ తమ టిఫిన్లో మునిగిపోయి ఉన్నారని గమనించిన అతను ఎవరూ చూడకుండా కొద్దిగా సరిచేసి సరదాగా ఆమెను ఆట పట్టించాడు. ఊహించని ఆ చిన్న చేష్టతో ఆరోహి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె చేతిలో ఉన్న గరిటె ఆగిపోయింది. గుండె వేగంగా కొట్టుకోవటంతో అలాగే నిలబడిపోయింది. అది గమనించిన హేమ ఏమైంది ఆరు అని అడిగింది. ఏం చెప్పాలో తెలియక ఆరోహి తడబడుతూ నిలబడిపోయింది. ఆమె పరిస్థితి చూసి అర్జున్ ముఖంలో చిన్న నవ్వు మెరిసింది. అమ్మా, నాకు టిఫిన్ వడ్డిస్తారా లేక నేను బయట తినాలా అని అతను ఏమీ తెలియనట్టు అన్నాడు కోపంగా. అతని మాటలకు ఆరోహికి కోపం వచ్చినా బయటకు మాత్రం చూపించలేదు. ఇక నిట్టూర్పు విడిచి అతని ప్లేట్లో కొంచెం ఎక్కువగానే టిఫిన్ వేసింది. అది చూసిన హేమ చాలారు చాలు, అర్జున్ ఉదయం అంతగా తినడు అని అంది. అర్జున్ మాత్రం నవ్వుకుంటూ ఆరోహి వైపుకు చూశాడు. ఆరు కూడా కోపంగా అతని వైపుకు ఒకసారి చూసింది. కొద్దిసేపటికే అతను నీళ్ళ గ్లాస్ ను ఆమె వైపుకు జరిపి ఆమెకు మాత్రమే వినిపించేలా నెమ్మదిగా ఇది తాగు, కొంచెం చల్లబడుతుంది అని సరదాగా చెప్పి లేచి బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే ఆరు మనసులో అన్నీ చేసి ఇప్పుడు నాకెలా చెప్తున్నారా అని అనుకుంటూ అతను వెంటే బయటికి వెళ్ళింది. అక్కడ ఎవరూ లేని మూలలో అర్జున్ ఆమె చేయి పట్టుకుని తనను దగ్గరికి తీసుకున్నాడు. అతను చాలా దగ్గరగా నిలబడ్డంతో ఆరోహి మళ్ళీ సిగ్గుతో తల వంచుకుంది. ఆమె గుండె చప్పుడు వేగంగా కొట్టుకోవటం అతనికి కూడా వినిపించినట్టే అనిపించింది. అర్జున్ చిరునవ్వుతో నీళ్ళ బాటిల్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఆరోహి ఆశ్చర్యంగా ఏంటి అన్నట్టు అతని వైపుకి చూసింది. గాలికి ఎగిరే ఆమె జుట్టును చెవి వెనక్కి మెల్లగా సర్దుతూ అర్జున్ నవ్వుతూ, ఇప్పుడే నువ్వు ఏదో అనుకున్నావు కదా, ఎవరూ లేకపోతే నీళ్లతో నన్ను తడిపేసేదానివి, ఇప్పుడు ఎవరూ లేరు, నీళ్ళ బాటిల్ కూడా నేనే ఇచ్చాను, మరి ఏం చేస్తావు అని సరదాగా అడిగాడు. ఆ మాటలు విన్న ఆరోహి ఒక్కసారిగా సిగ్గుపడింది. అయ్యో, నేను అంత గట్టిగా అనుకున్నానా, ఆయనకు వినిపించిందా అని మనసులోనే అనుకుంది. అయ్యో, నేను అలా అనలేదు అని చెప్పబోతూ ఉండగా ఇంట్లో నుంచి హేమ గట్టిగా ఆరు అని పిలిచింది. ఆ పిలుపు వినగానే ఆరు వెంటనే తేరుకుని వెళ్ళబోయింది. కానీ అర్జున్ మళ్ళీ ఆమె చేయి పట్టుకున్నాడు. ఇప్పుడు అత్తమ్మ పిలిచారని వదిలేస్తున్నాను, కానీ సాయంత్రం నన్ను తప్పించుకుని ఎలా పారిపోతావో చూస్తాను అని నవ్వుతూ ఆమె చేయి వదిలేశాడు అర్జున్. ఆరోహి సిగ్గుతో నవ్వుకుంటూ సరే, ఇప్పుడైతే తప్పించుకున్నాను అని మనసులో అనుకుని తొందరగా ఇంట్లోకి పరిగెత్తింది. ఆమె ఎలా నవ్వుకుంటూ లోపలికి రావడం చూసిన హేమ ఆశ్చర్యంగా నవ్వుతూ ఆశ తెలుసా, ఇక ఒకప్పుడు అత్తమ్మ మీ అబ్బాయిని చూస్తేనే నాకు భయంగా ఉంటుంది, ఆయన ముందుకు నేను వెళ్ళను అంటూ నా చీర కొంగు పట్టుకుని తిరిగేది, కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు భార్య భర్తలు కళ్ళతోనే ఎంత మాట్లాడుకుంటున్నారో చూడు. పాపం అత్తను కూడా మర్చిపోయారు అని సరదాగా అంది హేమ. వెంటనే ఆరోహి వెనక నుంచి వచ్చి హేమను హత్తుకుని ఆమె భుజంపై తల నుంచి అత్తమ్మ, నేను మిమ్మల్ని మర్చిపోయానా అని ముద్దుగా అలిగింది. అది చూసి హేమ నవ్వుతూ పర్వాలేదు, మా అమ్మాయి ఇప్పుడు కొంచెం మాట్లాడడం నేర్చుకుంది అని అంది. అప్పుడే కాఫీ కప్పు పట్టుకుని వచ్చిన ఆశ, అమ్మ, మనం అజ్జుతో జీవితం గడపాలంటే ఇంత మాటలు సరిపోవు, అతని మించి మాట్లాడడం కూడా నేర్చుకోవాలి అని నవ్వింది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.